సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవీఎంసీ 67వ వార్డు గాజువాక హైస్కూల్ గేట్ సమీపంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ట్రస్ట్ చైర్మన్ పల్లా సురేష్ తల్లి పల్లా లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. ట్రస్ట్ చైర్మన్ పల్లా సురేష్, నేవి సురేష్ మాట్లాడుతూ 3 నెలల పాటు చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వేసవి ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. తన తండ్రి పల్లా అప్పలరాజు రిటైర్మెంట్ వచ్చిన సొంత నిధులతో 67వ వార్డులోని కృష్ణానగర్ కొండపై దుర్గాదేవి ఆలయ నిర్మాణం చేపట్టారని తెలిపారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమంలో నాకు సహాయ సహకారాలు అందించిన ట్రస్ట్ సభ్యులకు, వార్డు ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు హైస్కూల్ రోడ్ కృష్ణానగర్ లో 67th వార్డులో చలివేంద్రం అనే కార్యక్రమం పెట్టడం జరిగిందండి. ఎండ తీవ్రత మరియు ఉష్ణోగ్రతల్ని దృష్టిలో ఉంచుకుంటూ ఈ యొక్క చలివేంద్రం కార్యక్రమం ఈరోజు చేద్దామని చెప్పేసి 67వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరి నిర్ణయాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేయడం జరిగిందండి. దానికి సహాయ సహకారాలు అందించిన గాజువాక నియోజకవర్గ ప్రజలందరికీ, అలాగే 67వ వార్డు ప్రజలందరికీ కూడా ఫ్రంట్ లైన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నా వెన్నంటూ ఉండి ప్రతి విషయంలో కూడా నన్ను ముందు నడిపించే నా వాకింగ్ వేరియర్స్ టీమ్ అయితేనేమి, నా కుటుంబీకులు అయితేనేమి, నా బంధుమిత్రులు అయితేనేమి, అందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుకున్నానండి. ఈ ట్రస్ట్ వచ్చేసి 23 ఫిబ్రవరి 2026 నా పుట్టినరోజు రోజున స్థాపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది మొదటి కార్యక్రమంగా నేను ఎంచుకున్న కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరూ కూడా ఎల్లవేళ రుణపడి ఉంటానండి. అలాగే మీ అందరి సహాయ సహకారాలు ఎల్లవేళ ఉంటాయని భావిస్తూ ఇలాగే చాలా కార్యక్రమాలు నేను చేసుకుంటా ముందుకెళ్దామని చెప్పి నిర్ణయించుకున్నాను. దానికి అన్ని విధాలా ఆదుకుంటూ అందరి సమక్షంలో ఎల్లప్పుడూ నాకు అన్ని విధాలుగా సహాయపడుతున్న వారందరి ప్రజలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.